వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కదండి. వర్షాలు పడిన ఆగిన వెంటనే మన గార్డెన్ లో అయితే చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే హార్వెస్టింగ్ లోకి వచ్చాయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అంజీరు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూడండి. మనం దీనికి ఇచ్చిన కుండీ కూడా చూడండి ఎంత చిన్న కుండీయో. ఇంత చిన్న కుండీలో కూడా మనకి ఇంత బాగా తీసుకోవచ్చండి. ఇప్పటికీ మనకి దీనికైతే ఒక 5 or 6 హార్వెస్ట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ ఇంకా 2 హార్వెస్టింగ్ లోకి వచ్చాయి. ఇంకా ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద కూడా ఉంది. మళ్ళీ చిన్న చిన్న బర్డ్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి. దీనికి అంతటికి కారణం అయితే మనం వర్షాలు పడే టైంలో అయితే సాలిడ్ గా ఇచ్చుకోవాలండి. అంటే వర్మీ కంపోస్ట్, లేదంటే పశువుల ఎరువు, మేకల ఎరువు ఇలాంటివి ఏవైనా ఇచ్చుకోవచ్చు. వర్షాలు పడినప్పుడు, ఎండలు బాగా కాస్తున్నప్పుడు అయితే బియ్యం కడిగిన వాటర్ ఇచ్చుకోవాలండి. బియ్యమైన బనానా ఉంటుంది కదా, అది ఇచ్చుకుంటే కనుక మనకి పూత పింద అనేది బాగా వస్తుంది. వచ్చిన పూత పింద బాగా నిలబడుతుందండి. చూడండి ఎలాగ ఓపెన్ అయిందో, ఏదో ఫ్లవర్ లాగా. సైజు కూడా చూడొచ్చు మీరు ఎంత పెద్ద సైజు ఉందో. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. రెండు కూడా ఓపెన్ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత మంచి సైజ్ అయితే వచ్చాయో. ఇక్కడ మనకి పొమోగ్రానేట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. పూత కూడా చూడొచ్చు మీరు. ప్రతి వచ్చిన పూత మనకి పిందగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనకి రెడీ హార్వెస్ట్కి అయితే రెడీ అవ్వడానికి ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా కాయలు ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ 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 ఇగో ఇక్కడ మనకి సీతాఫలం కూడా చూడండి. ఒక కాయనైతే మనం చెట్టు మీదనే పండు మగ్గింది హార్వెస్ట్ చేసాము. ఇంకొకటి అయితే మళ్ళీ రెడీ అయిపోతుంది. చెట్టు చాలా చిన్నదేనండి. చెట్టు కూడా చూడొచ్చు మీరు ఎంత చిన్న చెట్టు. ఈ చిన్న చెట్టుకి ఆల్రెడీ ఒక ఫ్రూట్ వచ్చింది, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంది. మనకు మల్బరీ కూడా చూడండి ఎంత బాగా మళ్ళా పూత. చూస్తున్నారు కదా, దీనికి అంతటికి కారణం మన చేతుల్లోనే ఉంటుందండి. మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటేనే ఇంత బాగా మనం హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు మీకైతే మా ఛానల్లో హార్వెస్టింగ్ వీడియోలు ప్రతిదీ పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే కొంతమంది వీటిని చూసైనా ఇన్స్పైర్ అవుతారని చెప్పి నేను పోస్ట్ చేశానండి. చూస్తున్నారు కదా కాయలు అయితే ఎంత బాగా వచ్చాయో. పూత కూడా చూడండి స్టార్టింగ్ లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి కరివేపాకు ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. ఇలా కట్ చేసుకుంటేనే మనకు కొత్త కొత్త చిగుర్లు అనేది వస్తుందండి. ఎంత హెల్తీగా గ్రో అయిందో కదా. ఇంకా మనకి చిక్కుడుకాయ అయితే అస్సలు ఎంత బాగా వచ్చిందోనండి. గుత్తులు గుత్తులుగా వచ్చింది. చూస్తున్నారు కదా. దీనికి మనం బనానా ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి రీసెంట్ గా. రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్షాలు పడింది కదండి, మళ్ళీ కూడా దీనికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ వచ్చిన పూత చూస్తున్నారు కదా, పూత ఎంత బాగా వస్తుందో. ఆ వచ్చిన పూత కూడా మంచిగా కాయగా అయితే మారిపోతుంది. వీటికి మనం వర్షాలు పడుతున్నాయి కనుక ఈసారి అయితే సాలిడ్ రూపంలో ఇస్తానండి. సాలిడ్ రూపంలో అంటే మనము వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గరనైతే పశువుల ఎరువు అయిపోయింది. వర్మీ కంపోస్ట్ అయితే ఉందండి, అదే ఇచ్చుకుంటాను. చూస్తున్నారు కదండి ప్రతి చెట్టుకు ఎంత బాగా కాయలు కాసాయి, గుత్తులు గుత్తులుగా కాసినాయి. చూడండి వావ్. ఇదైతే చూడండి, ఈ గుత్తి చూడండి ఎంత బాగా ఉందో. అయితే ఇవి అయిపోయాయి. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ప్లాంట్ పచ్చిమిర్చి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇందులోనే 2 ఉన్నాయండి చిన్న చిన్న చెట్లు. ఒకటేదేమో సూర్యముఖి మిర్చి అండి, ఇట్లా పైకి కాస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇగో ఇక్కడ ఇప్పుడు డివైడ్ చేశాను చూడండి. ఇది వచ్చేసి సూర్యముఖి మిర్చి, ఇది వచ్చేసి నార్మల్ చిల్లీ అండి. ఇవి కూడా కొన్ని తీసుకుందాము.
రెడీ అయిపోయినాయండి. మనం ఇలా తీసుకోలేదనుకో పండ్లు మగ్గిపోతాయి. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మనము. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి. ఒక్కటే ప్లాంట్, చిన్న ప్లాంట్కే ఇంత బాగా వచ్చాయి. ఇదైతే సూర్యముఖి మిర్చి అయితే స్పైసీ చాలా ఉందండి. సరే కదండి, చిల్లీ మొక్క బెండ మొక్కలో అయితే ఉంది. ఇక్కడైతే మంచి సైజ్ వచ్చినాయండి చిల్లీస్, చూడండి. మన బెండకాయ అయితే సీడ్స్ రెడీ అయిపోయిందండి. హై హీల్డ్ బెండ చాలా బాగా వస్తుంది ఇదైతే. ఇక్కడ ఆల్ టైమ్ చిక్కుడు అయితే ఉందండి. ఆల్ టైమ్ చిక్కుడు అయితే తీసేసుకుందాం అంతా. మనకి ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కకు కూడా ఇంత బాగా హార్వెస్ట్ వస్తుంది చూడండి. మొత్తం పైకి వెళ్ళిపోయింది తీగ అయితే. చూస్తున్నారు కదా ఎంత పైన ఉందో కాయ. మొత్తం పైన ఉంది. ఓకే, ఇక్కడ మనకు బీరకాయ పొడుగు బీర కూడా రెడీ అయిపోతుందండి అందులో. ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయ ఇలా రెడీ అయిపోతుంది. కాకరకాయలు కూడా అన్ని పిందెల్లో పడ్డాయండి. ఇక్కడ కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి. మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాను, ఇంకా మళ్ళీ 2-3 అయితే వస్తున్నాయి. చూసారు కదండి మన చిన్ని గార్డెన్ లో ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో. చిక్కుడుకాయలు అయితే మనకు 1/2 kg పైన వచ్చాయి, చూసారు కదా. ఇంకా ఇక్కడ మనకి కరివేపాకు ఫ్రెష్ గా చూస్తున్నారు కదా, 2 అంజీరలు, పచ్చిమిర్చి, గుత్తిబీర, కొన్ని దొండకాయలు. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.